కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం, కుల మతాలకు అతీతంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న వాళ్ళు పడుతున్న ఇబ్బందుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఈరోజు ప్రభుత్వం తరఫున కానివ్వండి, పార్టీ తరఫున కానివ్వండి, మేము ఈరోజు గాంధీ భవన్లో ఈ బతుకమ్మ జరుపుకోబోతున్నాము. గతంలో ఏ పార్టీ తీసుకొని నిర్ణయాన్ని గల్ఫ్ సంక్షేమం కోసం, వాళ్ళ కోసం మేము ఈరోజు బతుకమ్మ ఆడడం అనేది అది చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇక్కడ అందరము అన్ని వర్గాల వాళ్ళము, కుల మతాలకు అతీతంగా ఇప్పుడు బతుకమ్మ ఆడబోతున్నాము. ఎప్పటికైనా కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడుతుంది. గతంలో పాలకులు కేవలం బుర్జు ఖలీఫాలలో, అమెరికా లండన్లలో వాళ్ళు బతుకమ్మలు ఆడుకున్నారు. వాళ్ళు ప్రమోట్ అయ్యే విధంగా, వాళ్ళ పార్టీ ప్రమోట్ అయ్యే విధంగానే బతుకమ్మలు ఆడినారు. కానీ మేము నిజంగా నికార్స్గా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ అందరం కూడా అక్కడ గల్ఫ్లు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు భావించుకుంటూ మేము బతుకమ్మ ఆడబోతున్నాం. వాళ్లకు గతంలో పాలకులు ఏదైతే మేమే బతుకమ్మ పుట్టించినాం, బతుకమ్మకు మేమే బ్రాండ్ అంబాసిడర్లము అనే విధంగా ప్రపంచవ్యాప్తంగా మేం బతుకమ్మ ఉనికిని చాటినాం, తెలియజేసినాం అన్నారు. కానీ గత 1000 ఏండ్ల నుంచే బతుకమ్మ తరతరాల నుంచి ఆడుతున్నారు. బతుకమ్మకు అర్థం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దానికి మేము బతుకమ్మను కనిపెట్టినాము అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ పార్టీని కనిపెట్టుకుని ఉండొచ్చు, వాళ్ళ అజెండా పుట్టించుకుని ఉండొచ్చు, కానీ బతుకమ్మను అందరూ కూడా పల్లెటూరు నుంచి గ్రామీణ స్థాయి నుంచి గాంధీ భవన్ వరకు కూడా బతుకమ్మ ఆడతారు. ఇలా బతుకమ్మ అనేది ఎవరికి సొంతం కాదు, బతుకమ్మ అనేది అందరిది. అది కుల మత వర్గాలకు అతీతంగా అది బహుజన బతుకమ్మ, సబ్బండ వర్ణాల బతుకమ్మ, అందరి బతుకమ్మ. బతుకునియ్యాలే, ఆడబిడ్డలకు భద్రత ఉండాలి, భరోసా ఉండాలి అనే విధంగా ఆడబిడ్డలం అందరం కూడా మరి పార్టీలో కానీ, కుటుంబంలో కానీ, ఊర్లలో కానీ మా కష్ట సుఖాలు తెలియజేసుకుంటూ అందరం కలిసి ఐకమత్యంగా ఆనందంగా పాటల రూపంలో ఆడుకునే బతుకమ్మ అది బతుకమ్మ. డీజేలు పెట్టుకొని మొగోళ్ళు కూడా ఎగిరే బతుకమ్మ కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడే బతుకమ్మ. పక్కాగా ఆడబిడ్డలమందరం ఆడుకునే బతుకమ్మ. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఆడుతున్న బతుకమ్మకు దానికి ఒక అర్థం ఉంది, అందం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈరోజు ఆడపిల్లలను బతుకమ్మలు ఆడుకోండి అని ప్రోత్సహించుకుంటూ పెద్ద ఎత్తున ఈ 9 రోజులు కూడా ప్రభుత్వ తరఫున, పార్టీ తరఫున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నాం. మాకు మా నాయకులు, మా అన్నదమ్ములు, మా సోదరులు అందరూ కూడా మంచిగా మేము బతుకమ్మ ఆడుకోవడానికి వాళ్ళు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా 2 మంచి చీరలు, నాణ్యమైన చీరలు ఇవ్వబోతున్నారు. మరి ఆ చీరలందరూ కూడా అందరూ హరివిల్లు లాంటి రంగులతోటి చీరలు తయారైనాయి, అవన్నీ అందించబోతున్నాము. కానీ గతంలో పాలకులు ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి లేక నీచమైన వ్యవహారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్న హామీల మీద అడ్డగోలు రాద్ధాంతం చేసుకుంటూ పాటల రూపంలో వక్రీకరించుకుంటూ బతుకమ్మని ఈరోజు బజార్న అడ్డమైన పాటలతో పెడుతున్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మేము విపక్షంలో ఉన్నప్పుడు బతుకమ్మ లెక్కనే గౌరవించడం. మేము ఇట్లా నీచమైన పాటలు రాయాలంటే లక్షల కోట్లు రాస్తాం. కాంగ్రెస్ పార్టీకి అమోఘమైన సైన్యం ఉంది. ఆ సైన్యం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట రూపంలో, మాట రూపంలో రాయగలిగే సత్తా ఉంది. కానీ బతుకమ్మలా గౌరవించాలని మేము అట్లాంటి నీచమైన పనులు చేయలే. కానీ ఈరోజు వాళ్ళు విపక్షంలో ఉండి తట్టుకోలేక అధికార పక్షాన్ని అవసరమైతే ప్రశ్నించవచ్చు ఎవరైనా. కానీ ఈరోజు బతుకమ్మ పాటలను, తెలంగాణ మహిళలను అవమానించినట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని బతుకమ్మ పాటల రూపంలో రూపొందించడము, వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా నీచమైన చర్య. ఆ పాటలతోటి ఆడుతున్న బీఆర్ఎస్ పార్టీ మహిళలు కూడా, మీరు కూడా మహిళలు అనేది మర్చిపోకండి. ఏ పార్టీలన్నా మహిళలందరం సంబరంగా చేసుకోవాల్సిన పండుగలను మీరు పాట రూపంలో నీచంగా వక్రీకరించుకుంటున్నారు. మీరు ఎప్పటికీ జీవితకాలం అదే పార్టీలు ఉంటారా? మళ్ళీ మీరు పార్టీలు మారరా? ఎందుకోసం ఇట్లా వక్రీకరిస్తున్నారు? మేనిఫెస్టోని వక్రీకరించే అవసరం ఏంది? మీరు 10 ఏళ్ళు చేయలేంది? మేము 2 ఏళ్ళకే మునిగిపోయినట్టు, తెల్లారే ఎలక్షన్లు ఉన్నట్టు అంత రాద్ధాంతం సిద్ధాంతం ఎందుకు?
ఓపిక ఉండాలి మనుషులకు. 10 ఏళ్ళు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా మేము విపక్షంలో ఉండి మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా కాంగ్రెస్ సైన్యం అంతా కూడా ఓపికతోటి మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఎందుకు 2 సంవత్సరాలు కాకముందే మీరు ఓపిక పట్టలేకపోతున్నారు? ఇట్లాంటి నీచమైన కుట్రలకు ఎందుకు తెరదించుతున్నారు? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఆడబిడ్డ కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త కానీ మీ నీచమైన ఆ పాటల సంస్కృతిని, మీ డీజే ఎగురులను ఎవరు కూడా ఆమోదిస్తలేదు, హర్షిస్తలేరు. గతంలో సీనియర్ నాయకురాళ్ళమని చెప్పుకొని చట్టసభలలోకి వెళ్ళిపోయిన మహిళలు మరి ఎందుకు ఇట్లా డీజేలు పెట్టి ఆడుతున్నారని మీలాంటి ఒక మీడియాని అడిగితే అప్గ్రేడ్ అయింది, జనరేషన్ చేంజ్ అయింది. ఏం జనరేషన్ చేంజ్ అయింది, అప్గ్రేడ్ అయింది అంటే డీజేలు పెట్టుకొని ఎగురమని జనరేషన్ అప్గ్రేడ్ అయిందని అదేనా చెప్పేది? జుట్లు ఇరవోసుకొని మేము అట్లా కాదు కదా, మంచిగా మేము జడలు అల్లుకొని మంచిగా సాంప్రదాయబద్ధకంగా మేము అందరినీ కనుక్కొని లయబద్ధకంగా బతుకమ్మ లెక్క ఎట్లా ఆడాలో అట్లా ఆడుతున్నాం. మాకు ఉట్టియాలంటే వేరే పార్టీల మీద మాకు ఉట్టిగరాదు ఆ పాటలు, సత్తా లేకనా దమ్ము లేకనా? కానీ ఇంకొకసారి ఇట్లా నీచమైన పాటలతోటి బతుకమ్మను అగౌరవపరిస్తే మాత్రం అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మని ఏ రకంగా అగౌరవపరుస్తున్నారు అనేది కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బతుకమ్మని చిన్న చూపు చూడలేదు. అది మరి మీకు అక్కడ ప్రగతి భవన్ల బతుకమ్మనే పెద్ద కనబడ్డదేమో, కాంగ్రెస్ పార్టీ బతుకమ్మ మీకు అప్పుడు చిన్న కనబడ్డదేమో. దానికి మేమేం చేయలేము. మేము బతుకమ్మను ఎప్పుడు ఎట్లా చూడాలో గట్లనే చూస్తున్నాం, మంచిగా చూస్తున్నాం. అందరం కలిసి మంచిగా ఆడుకుంటున్నాం. ఒకరి డైరెక్షన్లు ఉండదు ఇక్కడ. అందరం కలుపుకొని అనుకొని పని చేసుకొని అట్లా ఆడుకుంటాం, పాడుకుంటాం, అట్లా పని చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.